హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్ని. వెల్కమ్ టు మై ఛానల్ కోరా ట్రేడ్. ఎప్పుడూ రాని కెమెరా ముందుకి ఈరోజే ఎందుకు వచ్చానంటే ఒక ఇంపార్టెంట్ సీరియస్ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఎవరికంటే కెమెరా అప్కమింగ్ ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి రావాలి, అలానే ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఒక సీరియస్ విషయమే చెప్పాలి. నేను ఈ మధ్య చాలా కంప్లైంట్స్ వింటున్నాను. ఈజీ మనీకి అలవాటు పడి టెలిగ్రామ్ ఛానల్స్లో ఎవరైనా మీరు మనీ పే చేస్తే మేము దాన్ని డబుల్ చేస్తాము, లేదంటే ఈవినింగ్కి ఇంప్రూవ్ చేసి ఇస్తాము, లేదంటే నెక్స్ట్ డేకి ఇంప్రూవ్ చేస్తాము, మనీ డిపాజిట్ చేయండి అని ఇలాంటి ఛానల్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, టెలిగ్రామ్లో కానీ చాలా ఈ మధ్య తయారవుతున్నాయి. ఈ మధ్య ఏంటి చాలా రోజుల నుంచి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఈజీ మనీకి అలవాటు పడే మెంటాలిటీస్ని టార్గెట్ చేసుకుంటున్నారు. సో వాటి వల్ల నాకు ఎవరు నష్టపోతున్నారు, ఎవరు అలా ప్రొసీడ్ అవుతున్నారు అనేది నాకు అవసరం లేదు. కానీ స్టాక్ మార్కెట్కి చెడ్డ పేరు వస్తే మాత్రం యాజ్ ఏ ఒక ట్రేడర్గా, ఒక ఇన్వెస్టర్గా నాకు చాలా బాధ కలుగుతుంది. సో అందుకని ఈరోజు మీ కెమెరా ముందుకు వచ్చి మీకు ఒక చిన్న సజెషన్ లాంటిదే ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే ఆల్రెడీ మన సౌత్ స్టేట్లో మోర్ దాన్ ది కంపారిటివ్ నార్త్ స్టేట్స్, సౌత్ స్టేట్లో కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేసుకునే ప్రాసెస్లో. సో ఇలాంటి కంప్లైంట్స్ విన్నప్పుడు టెలిగ్రామ్లో ఎవరో పెట్టారు, ఎవ్రీడే 5,000 పే చేయమన్నారు, లేదంటే 50,000 పే చేయమన్నారు, ఈవినింగ్కి వాళ్ళు 60,000 పే చేశారు. సో అలా ఒక 10 days మనీ రిటర్న్స్ బాగానే ఇచ్చారు. 11th డే ఆశపడిపోయి ఒక 5 లక్షలు పే చేశాను, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఇలాంటి కంప్లైంట్స్ చాలా వరకు ఈ మధ్య వినేసి, లేదు మా ఇన్వెస్టర్స్కి, లేదంటే ఈ కోరా ట్రేడ్ ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఎట్లయినా ఒక చిన్న జాగ్రత్త చెప్పాలనేదే నా కాన్సెప్ట్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది అంటే స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి అంటే ఏబిసిడి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా, ఒక రూపాయి సంపాదించలేని వాళ్ళు కూడా, వాళ్ళ కెరీర్లో అసలు ఏ సంపాదన లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ని విమర్శించే వాళ్ళుగా ముందుకు వస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నామంటే, ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్, అసలు జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మన స్టాక్ మార్కెట్కి వచ్చేసి అకౌంట్లో 10,000 ఉన్నా, 50,000 ఉన్నా, లేదంటే ₹1,00,000 ఉన్నా స్టాక్ మార్కెట్లో చేసేయచ్చని వచ్చేస్తున్నారు. బిఫోర్ దట్ అసలు మనం ఒక 50,000 శాలరీ కావాలంటే 3 ఏళ్ళు డిగ్రీ చదువుతాం. అలానే ఒక ₹1,00,000 శాలరీ కావాలన్నా, అకౌంట్లో సర్టన్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలంటే కొంత ఎడ్యుకేషన్ చేసుకునే మనం జాబ్లోకి వస్తాం. మరి ఇక్కడ స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ఎందుకు మనీ ఎర్న్ చేయాలంటే ఏమీ నేర్చుకోకుండా వస్తారు? సో ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ స్టాక్ మార్కెట్కి వస్తే అది ఇండియన్ ఎకానమీకే దెబ్బ, మీతో పాటు. అండ్ లక్షల కోట్ల టర్నోవర్ రొటేషన్ అయ్యే ఈ స్టాక్ మార్కెట్కి కూడా చెడ్డ పేరు. ఫస్ట్ మీరు మార్కెట్లో ఉంటారు, మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒక 1 month లేదంటే ఒక 6 months వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్, 5-6 వేల కంపెనీలు పైగా అక్కడ లిస్ట్ అయి ఉన్నాయి. ఏ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉన్నాయి, ఏ కంపెనీస్ గ్రోయింగ్ అవుతున్నాయి, ఇండియన్ గవర్నమెంట్ ఏ సెక్టర్స్కి అనుకూలంగా ఉన్నాయి, టెక్నికల్ చార్ట్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్స్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే డే సరిపోదు. ఎంత సిలబస్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అకౌంట్లో 10,000, 50,000 ఉంటే వచ్చేస్తారు. మీ అజ్ఞానంతో మీరొచ్చి ఒక 2 days ఆప్షన్స్లోనో, F&Oలోనో సర్టన్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలంటే కొంత ఎడ్యుకేషన్ చేసి మనీ వస్తున్నాయని చెప్పేసి అజ్ఞానంతో ట్రేడ్ చేసేసి మనీ లాస్ అయిపోయి స్టాక్ మార్కెట్కి అటు చెడ్డ పేరు, అటు మీ ఫ్యామిలీలో కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులే పోతాయి అనే మీనింగ్ వెళ్తుంది. దీనికి తోడు టెలిగ్రామ్లో ఎవరైనా సరే మీరు 5,000 కట్టండి, సాయంత్రానికి 6,000 చేసి ఇస్తామనే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, అంటే ఈజీ మనీకి. ఇంకొకటి, అసలు మార్కెట్ అంటే తెలియని వాళ్ళకి మార్కెట్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎందుకు అంటే ఇక్కడ నువ్వు ఈరోజు ఫుడ్ తింటున్నావు, టెక్నాలజీ అనుభవిస్తున్నావు, లేదంటే బయట రీసోర్సెస్ అనుభవిస్తున్నావు. దానికి కారణం ఎవరు? కంపెనీస్ ఎలా బతుకుతున్నాయి? ఇన్వెస్టర్స్ వచ్చి ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తేనే బతుకుతున్నాయి. ప్రాజెక్ట్స్ ముందుకెళ్తున్నాయి, టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. మరి ఆ ఇన్వెస్టర్స్ రావాలంటే ఓపెన్ మార్కెట్ ఉందిగా, స్టాక్ మార్కెట్ ఉందిగా. స్టాక్ మార్కెట్ లేకుండా అసలు రాగలుగుతారా? సో అలాంటి పవిత్రమైన స్టాక్ మార్కెట్ని నీకున్న అజ్ఞానంతో ఏదో అది జోదంలాగా, క్యాసినో గేమ్ లాగా అలా కంపేర్ చేయటం, మాట అనడం ఈజీ. స్టాక్ మార్కెట్ని ఎంత టెక్నికల్ అనాలిసిస్ ఉంది అందులో. ఇవాళ నువ్వు బ్యాంకుకి వెళ్ళి రూపాయి సేవ్ చేసుకుంటున్నావు, ఆ రూపాయి భద్రంగా ఎలా ఉంటుంది? బ్యాంక్ ఎలా సర్వైవ్ అవుతుంది? నీ దగ్గర రూపాయి తీసుకొని మళ్ళీ ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది, రిటర్న్స్ గెయిన్ అవుతుంది, నీకు కూడా ఇంట్రెస్ట్ రేటు పే చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాక్ మార్కెట్. నువ్వు స్టాక్ మార్కెట్ వల్ల లాభం పొందుతావు, నీకు రూపాయి అసలు ఏబిసిడి కూడా తెలియదు. నువ్వు స్టాక్ మార్కెట్ నుంచి పొద్దున్నుంచి కొటేషన్స్ పెడుతుంటావు. సో ఇక్కడ అజ్ఞానం లేని వాళ్ళు, రూపాయి సంపాదించలేని వాళ్ళు కూడా మార్కెట్ గురించి అంటున్నారు. వన్ సైడ్ వచ్చేసి ఇలా ఈజీ మనీకి అలవాటు పడి మోసపోయే వాళ్ళు ఉన్నారు. సో దయచేసి నేను ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకునేది, ఇది ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరు నన్ను అనాలనే ఉద్దేశం కాదు. నా ప్రయత్నం ఏంటంటే, మనీ ఉంది, చక్కగా ఒక 2 నెలల్లో 3 నెలల్లో మార్కెట్ అంటే ఏంటో నేర్చుకోండి, ఓపిక్గా నేర్చుకోండి. అసలు ఈక్విటీ అంటే ఏంటి, F&O అంటే ఏంటి, కమాడిటీస్కి వద్దాము. కమాడిటీస్ సాయంత్రం జాబ్ అయిపోయింది, సాయంత్రం ఇంటికి వచ్చి క్రూడ్ ఆయిల్ మీద ట్రేడ్ చేస్తుంటారు, ఏమీ తెలీదు. అక్కడ లైవ్లో యూట్యూబ్లో ఎవరో కాల్ పెట్టమంటే కాల్ పెడతారు, పుట్టు పెట్టమంటే పుట్టు పెట్టేస్తారు. ఇది మనీ అనుకుంటున్నారా, గేమ్ అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇంటర్నేషనల్గా ఒక కమాడిటీ ట్రేడ్ అవుతుంది. ఆ కమాడిటీ ప్రైసెస్ అనేది సప్లై అండ్ డిమాండ్ బట్టి ఉంటుంది. ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వాటిని బట్టి ఉంటాయి. అసలు నువ్వు ముందు క్రూడ్ ఆయిల్ ఏ ప్రైస్ ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ కంట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నువ్వు ముందు స్టడీ చేయకుండా ఎలా ట్రేడ్ చేయగలుగుతున్నావు? మనీని అంత ఈజీగా ఎలా ప్లేస్ చేస్తున్నావు? దయచేసి చెప్తున్నా, ఇంకొకరి బ్రెయిన్ని నమ్మి టెలిగ్రామ్లో కాల్స్ ఇస్తున్నాడు, యూట్యూబ్లో లైవ్ చూపిస్తున్నాడు. ఎవరికైనా సరే ఒకనొక ట్రేడ్లో మిస్టేక్ జరుగుతుంటుంది. ఇవాళ ఒక 5,000కు 10,000కు ట్రేడ్ చేస్తుంటారు, రేపొద్దున ₹1,00,000 లేదంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలి. నీ బ్రెయిన్ని నమ్మి ఇన్వెస్ట్ చేయండి, నీ బ్రెయిన్ని నమ్మి ట్రేడ్ చేయండి. ఇంకొకళ్ళ డెసిషన్ మీద మీరు ప్లేస్ చేయొద్దు. నేను కూడా చెప్తాను, కోరా ట్రేడ్లో టెలిగ్రామ్లో ఈ కంపెనీ బాగుంటుంది ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తాను. అంతేగాని ఈ 2 డేస్కి ₹1,00,000 వస్తుంది లేదంటే నెక్స్ట్ డే ఇంప్రూవ్ అవుతుందని చెప్పను. ఈ కంపెనీస్ బాగుంటాయి, మీరు కొంచెం చూసుకొని ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాము. ఎందుకు? విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, 4-5 ఎక్స్పీరియన్స్, టెలిగ్రామ్లో కొంచెం అప్పుడప్పుడు ఈ కంపెనీస్లో షార్ట్ టర్మ్లో ఒక 2-3 నెలలు హోల్డ్ చేయగలిగితే కాస్త రిటర్న్స్ వస్తాయని చెప్తాం. అంతకంటే ఆప్షన్స్ చెప్పను, ఇంకొకటి చెప్పను. ఎప్పుడైనా సరే టెలిగ్రామ్లో మీ డబ్బులే అడుగుతున్నారు అంటే దయచేసి ఆ ఛానల్స్ని కన్సిడర్ చేయొద్దు. ఇవాళ సెబీ అనేది చాలా రూల్స్ తీసుకొచ్చింది, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ మనీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే రేపొద్దున స్టాక్ మార్కెట్స్ సర్వైవ్ అవ్వాలన్నా లేదంటే రేపొద్దున మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా ముందు మీ దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఉండాలిగా. ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే తర్వాత ఎవరైనా మార్కెట్, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఎక్కడికి వెళ్తారు? మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోరుగా. ఒక డాక్టర్కి దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు బై చేస్తారు. మరి ఇక్కడ ఎందుకు మార్కెట్ ఎక్స్పర్ట్ని అప్రోచ్ ఎవరు? మార్నింగ్ 9:15 స్టార్ట్ అయితే చాలు, అక్కడ గ్రీన్ కనిపిస్తే కాలు, రెడ్ కనిపిస్తే పుట్టు. ఇంతేనా? స్టాక్ మార్కెట్ అంటే ఇది కాదు.
మీరు డబ్బులు లాస్ అయ్యి క్యాసినో గేమ్తో పోలుస్తారు. ఏమనుకుంటున్నారు స్టాక్ మార్కెట్ గురించి? ఇవాళ నువ్వు అన్నం తింటున్నావంటే స్టాక్ మార్కెటే కారణం. నువ్వు జాబ్ చేస్తున్నావంటే, నీ కంపెనీ నిలబడుతుందంటే స్టాక్ మార్కెటే కారణం. నువ్వు మందులు కొనుక్కుంటున్నావు మెడికల్ షాప్లో అంటే స్టాక్ మార్కెటే కారణం. ఫార్మా కంపెనీస్ ఎట్లా సర్వైవ్ అవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా? అలాంటి స్టాక్ మార్కెట్ని అలవోకగా ఈజీగా అని పడేయటమే. సో బిఫోర్ అసలు విమర్శించే ముందు ఒక్కసారి అర్థం చేసుకో. నీకు ఏమీ తెలియకపోతే సైలెంట్గా ఉండు. స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు, బీ సైలెంట్. నాకు ఆ మార్కెట్ గురించి తెలీదు, నాకు ఎటువంటి ఒపీనియన్ చెప్పలేనని చెప్పుకో. అంతేగాని ఉచిత సలహాలు లేదు, నీకు కాన్ఫిడెంట్ లేదు, మార్కెట్ మీద అసలు కాన్ఫిడెంట్ లేదు, అసలు ఆ మార్కెట్ అంటే తెలియదు, స్టే అవే ఫ్రమ్ మార్కెట్స్. ఇప్పుడు ఇండియాలో ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, జనం దగ్గర సంపాదన అనేది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. వాళ్ళు అన్ని సెక్టార్స్లో లాగా రియల్ ఎస్టేటు, అలానే ల్యాండ్, మన బ్యాంకులో ఎఫ్డీస్ ఇలాంటి ఇన్వెస్ట్ చేసుకున్నారు. అట్లనే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకున్నారు. అలానే స్టాక్ మార్కెట్లో కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకుందాం అనేది ముందుకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో నాకున్న సంతోషకరమైన విషయం ఏంటంటే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, బిఫోర్ దట్ మేము నేర్చుకోవాలనుకుంటున్నాము సబ్జెక్ట్ని అని ముందుకు వస్తున్నారు ప్రొఫెషనల్స్. జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఇతర వేరే బిజినెస్ చేసుకునే వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే దే వాంట్ టు లెర్న్ హౌ టు ఇన్వెస్ట్, హౌ టు సెలెక్ట్ ది గుడ్ కంపెనీస్ అనేది ముందుకు వస్తున్నారు. సో అలా మార్కెట్లో వాళ్ళు ఉన్నారు, అసలు ఏమీ జ్ఞానం లేకుండా బ్లైండ్గా. కొంతమంది అయితే అందులో మార్కెట్లో ఇండెక్స్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి ఎవ్రీ వీక్. హీరో జీరో కాల్ అని చెప్తుంటారు. హీరో జీరో కాల్ అయింది, ఒక్క రోజులో నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావా? ఒక్క రోజులో హీరో కాదు, ఒక్క రోజులో జీరో అవుతావు. నువ్వు అక్కడ లక్షల రూపాయలు లాస్ అయిపోయి ఇంటికి వచ్చేసో లేదంటే నీ ఫ్రెండ్స్కో మార్కెట్లో పోగొట్టుకున్నానని చెప్తావు, కానీ నా అజ్ఞానంతో డబ్బులు పోగొట్టుకున్నామని ఎవరికి చెప్పవు, ఇంట్లో కానీ ఫ్రెండ్స్కి కానీ. హీరో జీరో కాల్, నువ్వు ఒక్క రోజులో హీరో అలా అనుకుంటే ముఖేష్ అంబానీ ఏం కావాలి, అదానీ ఏం కావాలి, వేరే బిగ్ ఇన్వెస్టర్స్ ఏం కావాలి, సింగపూర్ గవర్నమెంట్ ఏం కావాలి? ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంటే మార్కెట్లో వాళ్ళ కంపెనీలో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. అలానే మార్కెట్ ప్రైస్ తగ్గుతుంది అంటే కొంతమంది వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఇదేమీ ఫ్రాడ్ కాదు, ఇదేమీ మోసం కాదు. ఫస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచిగా సెబీ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, లేదంటే నువ్వు యూట్యూబ్ ఆన్ చేస్తే ఎక్స్పర్ట్స్ కనిపిస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకో. ఒకళ్ళు ట్రైనింగ్ తీసుకొని మార్కెట్ గురించి అర్థం చేసుకుంటే అది 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నీ డబ్బులు కాపాడుకోగలుగుతావు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతావు. దీనికోసమే నేను ఈరోజు మీకు సీరియస్గా చెప్పదలుచుకున్నాను. దయచేసి టెలిగ్రామ్లో ఎవరైనా మనీ పే చేయండి, మేము ఇంప్రూవ్ చేసి ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో మనీ బ్లైండ్గా ఇవ్వద్దు. మీకు బాగా తెలిసినా కూడా సరే మీ డీమ్యాట్ అకౌంట్లో మీరే మనీ డిపాజిట్ చేసుకొని మీ చేతులతో మీరే ట్రేడ్ చేసుకోండి. లేదు ఈ సబ్జెక్ట్ అంతా మాకు తెలియదు, అసలు మాకు రిస్క్గా ఉందంటే హ్యాపీగా మ్యూచువల్ ఫండ్ పే చేసుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకో, ఒక ఎస్బీఐయో, ఒక ఐసిఐసిఐ ఎవరో ఒకరు ఉంటున్నారుగా మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. వాళ్ళు కూడా తిరిగి స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్ట్ చేసేది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీ మనీని ఇంప్రూవ్ చేయడానికి. ఇవాళ నా ఇంట్లోనే ఒక 4 సంవత్సరాలు పట్టింది స్టాక్ మార్కెట్లో నేను వర్క్ చేస్తున్నానని చెప్పుకోవడానికి కూడా 4 సంవత్సరాలు పట్టింది. రేపొద్దున ఫ్యూచర్లో ఏ ప్రొఫెషనల్కి, ఏ ఇన్వెస్టర్కి స్టాక్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పుకునే రోజు రావాలి. అంటే లాస్ పర్సంటేజ్ తగ్గిపోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్స్లో ఒకరోజు 10,000 వస్తున్నాయి, అట్రాక్ట్ అయిపోతున్నారు. బ్యాంక్ నిఫ్టీ చేస్తారు, బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని బ్యాంక్స్ ఉంటాయో తెలియదు.
ఏ బ్యాంక్ మూమెంట్ వల్ల ఇండెక్స్ మూవ్ అవుతుందో తెలియదు, డెల్టా వాల్యూ అంటే తెలియదు, ఆప్షన్ గ్రీక్స్ అంటే తెలియదు, పొలోమని బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేయడానికి వస్తారు ముందుకి. సో ఇది ఎంటైర్లీ టెక్నికల్ సబ్జెక్ట్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. టెక్నికల్ సబ్జెక్ట్ ఒక 1 మంత్ పోయేదేముంది, సంవత్సరాలు ట్రేడ్ చేస్తారు. ఎక్స్పైరీ డేట్ హీరో జీరో కాల్ అని చెప్పేసి, లేదంటే ఇవాళ 5,000తో హీరో జీరో కాల్ చేస్తారు. మరి ₹1,00,00,000 చేయండి చూద్దాం. నోబడీ కెన్ డూ దట్. ఎందుకంటే భయం, గంటలో ఏమవుతుంది. కాన్ఫిడెంట్ లేనిది అసలు ట్రేడింగ్ చేయొద్దు. చక్కగా నేర్చుకోండి. వర్క్షాప్స్ జరుగుతున్నాయి, వర్క్షాప్స్కి అటెండ్ అవ్వండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా సెబీ వాళ్ళు ఆ పాలసీ కూడా తీసుకొస్తారు. ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి నెగిటివ్గా మాట్లాడితే వారి మీద యాక్షన్ తీసుకోమని. ఏం చేస్తావు అప్పుడు? అట్లానే ఇప్పుడు లాస్ అవుతున్నారని F&Oలో లాట్ సైజెస్ని తగ్గిస్తున్నారు. ఎందుకు? టు సేవ్ ది అప్కమింగ్ ఇన్వెస్టర్స్ దేర్ మనీ. సో ఎప్పటికప్పుడు పాలసీస్ చేంజ్ చేస్తూ ఉంది. ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. 6 months నుంచి 1 year పట్టొచ్చు, తప్పే ఉంది. నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళకి మీకు మంచిగా నాలెడ్జ్ గెయిన్ అయితే మంచిగా రిటర్న్స్ ఇస్తుంది కదా. ఇండెక్స్ స్టాక్ మార్కెట్ ఏమైనా ఆగిందా, పడిపోయిందా? 10,000 ఇండెక్స్ నుంచి ఇప్పుడు 23,000కి ఇండెక్స్ రాలేదా? 20 years నుంచి మార్కెట్ ఎక్కడ పడిపోయింది? కరోనా వచ్చింది, వార్స్ జరుగుతున్నాయి, US క్రైసిస్ జరుగుతుంది, IT పడిపోయింది. మరి అదర్ సెక్టర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయిగా. ఆల్ టైమ్ హై 23,000కి వచ్చేసిందిగా. మార్కెట్ ఎక్కడ పడిపోయింది? అంటే నువ్వు ఏ పద్ధతిలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో నీకు క్లారిటీ ఉండాలి. పేషెన్సీ కావాలి. ఫస్ట్ నిన్ను ఇన్వెస్ట్ చేస్తావు, ఈరోజు పెరిగిందా లేదా అడుగుతావు. బయట నువ్వు 10 లక్షలు పెట్టుకొని ₹2 వడ్డీకి ఇస్తావు. నెల రోజులు ఇంట్రెస్ట్ అమౌంట్ గురించి ఆగుతున్నావా లేదా? ఇక్కడ ఎందుకు కనీసం 1 month కూడా వెయిట్ చెయ్యవు? సో ఇవన్నీ నా సజెషన్స్ అండి, ఎవరిని నొప్పించాలని కాదు, కానీ నా అబ్జర్వేషన్స్. మార్కెట్లో నాకు వచ్చే నెగిటివ్ న్యూస్ ఇవన్నీ చూస్తే బాధ కలిగి ఇవాళ మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. దయచేసి ₹1 కూడా విలువైందే, ₹1 కూడా విలువైందే. వడ్డీలు బయట వడ్డీ వ్యాపారం ఇచ్చేటప్పుడు ఎవరైనా ఎగ్గొడుతుంటారు, ₹2 వడ్డీ. అలాంటి టైంలో మీరు రిస్క్ బేర్ చేస్తున్నారు కదా. స్టాక్ మార్కెట్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సహజం, కానీ జీరో లాస్, ఇక్కడ జీరో రిస్క్తో ఉండే మెథడ్స్ బోల్డ్ అని ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని సిస్టమేటిక్గా ప్రతి నెల లేదంటే మార్కెట్స్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్లుగానే ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రాఫిట్ వచ్చినప్పుడే అమ్ముకోండి. 6 నెలలు కాకపోతే 7 నెలలు వెయిట్ చేయండి, తప్పే ఉంది. సో బీ ట్రైన్ విత్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూట్స్. నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ తెలియకుండా ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎవరు దేని గురించి తెలియకుండా మాట్లాడొద్దు. ఓకే, మార్కెట్ గురించి తెలియకపోతే జస్ట్ బీ కామ్ అంతే. అది ఫ్రాడ్, క్యాసినో గేమ్ లాంటిది, జోదం లాంటిది. ఏంటి మాటలు, ఏంటి టర్మినాలజీ? ఇవాళ నువ్వు బతికి బట్టగడుతున్నావు అంటే స్టాక్ మార్కెటే కారణం, అది గుర్తుపెట్టుకో. ఇన్ని కంపెనీసు, ఇన్ని బ్యాంకింగ్స్, ఇన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇవాళ సర్వైవ్ అవుతున్నాయి అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి త్రూ స్టాక్ మార్కెట్. ఇండియన్ ఎకానమీ నిలబడుతుందంటే స్టాక్ మార్కెట్, ఇది గుర్తుపెట్టుకో. బీ విత్ కామన్ సెన్స్. ఏ టెలిగ్రామ్ ఛానల్, ఏ యూట్యూబ్ ఛానల్, ఏ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే డబ్బులు అడిగి 10 రోజులు అలవాటు చేస్తుంది నీకు. మనీ తీసుకోవడం, మనీ రిటర్న్ ఇవ్వడం. 11వ రోజు నీ దగ్గర మొన్న ఎవరో 12 lakhs కోల్పోయాడంట. అంతకుముందు ఎవరో 5 lakhs ఫోన్ కాల్స్ వస్తుంటాయి ఇలాంటి మాకు తెలిసిన వాళ్ళ నుంచి. బాధేస్తుంటుంది, ఏంటి వీళ్ళు ఇంత బ్లైండ్గా నమ్మి డబ్బులు పే చేస్తున్నారు అని. అంటే జనాలు కొంత ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఆ తప్పులన్నీ స్టాక్ మార్కెట్ మీదకి వచ్చేస్తున్నాయి. సో స్టే అవే విత్ దోస్ ఛానల్స్ అండ్
అండ్ ఇప్పటి నుంచి అయినా సరే, ఈ డే 0 నుంచి అయినా సరే మీరు కొత్తగా కెరీర్ని స్టార్ట్ చేయండి. ఎస్, మాలాంటి వాళ్ళు చాలామంది మార్కెట్లో ఉన్నారు, సబ్జెక్ట్ నేర్పించడానికి ఉన్నారు. నా దగ్గరే జాయిన్ అవ్వండి, నన్నే అడగండి, నేను ఎప్పుడూ చెప్పను. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నాలెడ్జ్, ఫైనాన్షియల్ సబ్జెక్టు నేర్చుకోండి. ఇవాళ MBA స్టూడెంట్స్ ఎంత నాలెడ్జ్తో ఉన్నారో అంత నాలెడ్జ్ ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ దగ్గర కూడా ఉన్నారు. సో ఫైనాన్షియల్ సబ్జెక్ట్ నేర్చుకొని మార్కెట్లోకి రండి. దిస్ ఈజ్ మై ఓవరాల్ సజెషన్ టు ఎవ్రీ వన్ who are thinking about stock market and plus and minus. So thank you very much. ఇంత ఓపికగా నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ.